నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి మరి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మరి స్పీకర్కి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే స్పీకర్ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 5 నుంచి 10 మందికి అయితే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువడించే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం 3:30 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించనున్నారు తెలంగాణ స్పీకర్. ఇక అరికేపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పట్ల తీర్పును ప్రకటించనున్నారు. ఈరోజు స్పీకర్ 3:30 అది రానుంది. ఏం చెప్పబోతున్నారు స్పీకర్, తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారని సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక పార్టీ ఫిరాయింపు ఇదే కొత్త, గతంలో ఎప్పుడు జరగలేదా అంటే చాలాసార్లు జరిగినాయి. గతంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో కొన్న దాఖలాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు ఇప్పుడు కూడా గంటా బజాయించి చెప్తున్నారు. కానీ ఈ రోజున మాకేదో అన్యాయం జరిగింది అని గోల చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళపై అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మరి చెప్తుంది. ఈ సందర్భంగా అదే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ కోర్టు అది మా పరిధిలో ఉండదు, అది స్పీకర్ మరి తీసుకుంటారు అని స్పీకర్ మీద వదలడంతో స్పీకర్ దాని తుది తీర్పు అయితే మరి వెలువడించే అవకాశం ఈరోజు కనబడుతుంది. 3:30 ఎవరెవరైతే పార్టీ ఫిరాయింపులు మరి ఉన్నారో అరికెప్పుడి గాంధీ, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ మరి దాఖలు చేసింది. మరి వీటిపై మరి ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది అందరూ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గతంలో బీఆర్ఎస్ టికెట్ మీద వీళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళు తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఇది దీన్ని తప్పుపడుతూ మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ అయితే చేసింది, స్పీకర్ కంప్లైంట్ చేసింది, కోర్టుకు అయితే వెళ్ళటం జరిగింది. కానీ ఈ విషయంలో ఈ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్కి వివిధ అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే తీసుకుంటారని కోర్టు చెప్పినప్పటికీ కానీ పరిపరి విధములుగా విపరీతమైన ప్రెషర్ పెడతంతో మరి దానికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన దిశగా మరి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఆ టైం వచ్చింది. ఈరోజు 3:30 సమయానికి మరి తీర్పు వెలువడించే అవకాశం ఉంది. మరి వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా, మళ్ళీ ఒకవేళ వీళ్ళందరికీ వీళ్ళే రాజీనామాలు చేసే అవకాశం ఉందా, నిజంగా వాళ్ళు రాజీనామాలు చేసిన అర్హత వేటు వేసిన ఉప ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తద్వారా మరి ఏం జరగబోతుంది అనేది అందరికీ ఆసక్తి నెలకొంది. చూడాలి మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి తీర్పు వెలువరించబోతున్నారు అనేది 3:30 తెలిసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ చూస్తూనే ఉన్నాడు. నమస్తే.